హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యువర్స్ హరికృష్ణ. సో ఫ్రెండ్స్, ఇదివరకు వీడియోలో మన కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పైన 4 వీడియోలు వేసిన ఆల్రెడీ. ఫస్ట్ సిలబస్ అండ్ ప్యాటర్న్, సెకండ్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ చేశాను, అట్లాగే ఎంఎస్ యాక్సెస్ కూడా పూర్తి చేశాను, అలాగే ఇంటర్నెట్ కూడా పూర్తి చేశాను ఫ్రెండ్స్. ఇంటర్నెట్, పవర్ పాయింట్ దీనిపైన కూడా వీడియో చేయడం అయినది. ఇప్పుడు బాకీ వచ్చేసి పార్ట్ ఏ ఎంఎస్ వర్డ్ అనేది మాత్రం బాకీ ఉంది ఇంకా నా వీడియోలో. ఎంఎస్ వర్డ్ అనేది పార్ట్ ఏలో మొత్తం 15 మార్క్స్ ఉంటుంది మనకి ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే మీకు టైపింగ్ బాగా ఫాస్ట్గా ఉందంటేనే ఎగ్జామ్లో పార్ట్ ఏని మొదలు పెట్టండి ఫస్ట్, లేదంటే దీన్ని లాస్ట్లో మొదలు పెట్టండి. ఈరోజు వచ్చేసి మనం 4 టెస్ట్ పేపర్లు చూస్తున్నాం. 4 టెస్ట్ పేపర్లలో ఎంఎస్ వర్డ్లో ఏ క్వశ్చన్లు ఇచ్చారో వాటిని ఎలా చేయాలని చూపిస్తాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఒకటి ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి, క్రియేట్ చేసుకోవాలి. మౌస్లో రైట్ క్లిక్ ఇచ్చేసి న్యూ వస్తుంది ఫ్రెండ్స్. న్యూ వస్తానే అందులో మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దానికి పేరు పెట్టుకోండి, హరి అనేసి పెట్టుకున్నాను. ఓపెన్ చేయండి. ఇది ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఫ్రెండ్స్. డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. ఫస్ట్ క్వశ్చన్ పేపర్లో ఏముందో చూద్దాము. ఇక్కడ వచ్చేసి పిఎంకేవి హెడ్లైన్ ఇచ్చాడు, అలాగే దీనికి బోల్డ్ ఇచ్చాడు, అండర్లైన్ ఇచ్చాడు. ఈ టైటిల్ అంతా ఇచ్చేసి ఈ కంటెంట్ అంతా రాశారు. సేమ్ అదే కంటెంట్ని ఫాంట్ మార్చారు మళ్ళీ. చూడండి, ఈ స్టైల్ ఒకటి వేరుగా ఉంది ఇదంతా, అలాగే ఈ స్టైల్ కూడా వేరుంది చూసారా, ఇలా మార్చాడు. ఇన్స్ట్రక్షన్ చూద్దాం. ఎంటర్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్, ఉన్నట్టు ఎంటర్ చేయమన్నారు. యూజ్ ఏరియల్ నారో అండ్ సైజ్ యాజ్ 12 అన్నారు. ఈ పారాగ్రాఫ్ని ఎంటర్ చేయాలి. దీన్ని వచ్చి సైజ్ 12 పెట్టారు. ఏరియల్ నారో ఫాంట్ పెట్టుకోమన్నారు. నెక్స్ట్ వచ్చి డూప్లికేట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ అడ్జస్ట్ ద ఫాంట్ టు సెంచురీ గోతిక్ అండ్ ఫాంట్ సైజ్ 14 అన్నారు. దాన్నే సేమ్ కాపీ పేస్ట్ చేసి దాని సైజ్ మార్చాలి, అలాగే ఫాంట్ మార్చాలి. ఫైండ్ స్కిల్ వర్డ్ ఇన్ ద ఎంటైర్ డాక్యుమెంట్ అండ్ హైలైట్ ద టెక్స్ట్ అన్నారు. ఫ్రెండ్స్, ముందైతే నేను టెక్స్ట్ ఎంటర్ చేస్తాను. ప్రధానమంత్రి కుశల్ వికాస్ యోజన అనేసి. ఫ్రెండ్స్, నేను ముందుగా పిఎంకేవివై చేశాను. టైప్ చేసిన తర్వాత ఏమన్నారంటే క్వశ్చన్లో ఫస్ట్ పిఎంకేవై బోల్డ్ పెట్టేసి అండర్లైన్ చేయాలి. పిఎంకేవై పదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేయాలంటే కర్సర్ని పట్టుకునేసి డ్రాగ్ చేయాలి, సరిపోతుంది. లేదంటే షిఫ్ట్ పట్టుకునేసి డ్రాగ్ చేసిన సరిపోతుంది, యారో మార్కుట్ని. దీన్ని బోల్డ్ అంటే కంట్రోల్ బి ఆప్షన్, లేదంటే ఇంకా ఆల్రెడీ ఇక్కడ చూడండి హోమ్ బటన్ దగ్గర కింద బి అనే ఆప్షను. తర్వాత అండర్లైన్ చేయాలంటే కంట్రోల్ యూ అది, లేదంటే ఇంకా ఇక్కడ ఆల్రెడీ అండర్లైన్ ఉంది, చేసాము. దీని ఫాంట్ సైజ్ కొంచెం పెంచేద్దాము. ఇక్కడ ఫాంట్ సైజ్ వచ్చేసి నేను 16 పెట్టుకున్నా. దీనిపైన క్వశ్చన్లో ఏమీ లేదు. అలాగే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ ఈ కంటెంట్ మాత్రం ఏమడిగారంటే ఎంటర్ ది ఫస్ట్ గ్రాఫ్ ఐ యూజ్ ఏరియల్ నారో అండ్ సైజ్ 12. దీన్ని ఏరియల్ నారోలో పెట్టమన్నారు. దీని అందరినీ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఏరియల్ నారో అడిగారు. ఏరియల్ నారో చూసారా, ఇక్కడ ఉంటుంది. అలాగే టెక్స్ట్ సైజ్ వచ్చేసి 12 అడిగాడు. ఆల్రెడీ 12 ఉంది, 12 పెట్టి సెంటర్ చేశారు. ఫ్రెండ్స్, ఇది కొంచెం అలైన్మెంట్ అనేది మిస్ అయి ఉంటుంది. అప్పుడప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇది అయితే సెలెక్ట్ చేసుకునేసి ఇక్కడ అలైన్మెంట్ ఆప్షన్స్ ఉండవు ఇవన్నీ, లేదంటే కంట్రోల్ జే అని కొడితే అలైన్మెంట్ అనేది పూర్తిగా వచ్చేస్తుంది. ఈ విధంగా టెక్స్ట్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఏమడిగాడు మనకి, డూప్లికేట్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అడ్జస్ట్ ద ఫాంట్ టు సెంచురీ గోతిక్ అండ్ ఫాంట్ సైజ్ 14 అన్నాడు. సేమ్ దీన్ని అట్లా కాపీ పేస్ట్ చేద్దాం. కంట్రోల్ చేసి కర్సరాతో మౌస్తో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేసి కాపీ ఆప్షన్ ఉంటే కాపీ కొట్టాం. అలాగే కిందికి వచ్చేసి కంట్రోల్ వి పేస్ట్ అనే ఆప్షన్ వస్తుంది, లేదంటే ఇంకా
రైట్ క్లిక్ ఇస్తే మళ్ళీ ఇక్కడ పేస్ట్ ఉంటుంది, ఈ విధంగానే పేస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకునేసి సెంచరీ గోతిక్ అడిగారు, సెంచరీ గోతిక్ ఆప్షన్ కొట్టిన తర్వాత ఫాంట్ వచ్చి 14 అడిగారు, 14 కొట్టారు. ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రెడీ చేసాము. ఫైండ్ స్కిల్స్ వర్డ్ ఇన్ ది ఎంటైర్ డాక్యుమెంట్ అండ్ హైలైట్ ద టెక్స్ట్ అన్నాడు. స్కిల్స్ అనే పదం ఈ దీనిలో వెతికేసి దాన్ని హైలైట్ చేయాలన్నారు. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ స్కిల్స్ ఉంది. హైలైట్ చేయడం అంటే బోల్డ్ చేయడం అని అర్థం. Ctrl+B కొడితే బోల్డ్ అవుతుంది, లేదంటే ఇక్కడ ఆప్షన్ దీన్ని సెలెక్ట్ చేసుకోగానే ఇది వస్తుంది, దాని ప్రకారం ఏం చేయొచ్చు. అక్కడ ఉంది. నెక్స్ట్ స్కిల్స్ ఇక్కడ ఉంది, చూసారు ఇక్కడ ఇలా వచ్చేసింది. రాగానే సెలెక్ట్ చేయగానే ఇట్లా వస్తుంది, Ctrl+B కొడతాం. నెక్స్ట్ అదేవిధంగా ఎక్కడ ఉంటే అట్లా ఆ విధంగా చేసుకోవాలి ఫ్రెండ్స్. స్కిల్స్ సో ఫ్రెండ్స్, ఈ విధంగా స్కిల్స్ అనే వాటికి హైలైట్ చేసాము. ఇంతే. పేపర్ 1లో సేమ్ ఇది ఊరికే మ్యాటర్ ఇచ్చారు, ఆ మ్యాటర్ సంబంధించి కొంచెం టెక్స్ట్ సైజ్ మార్చమన్నారు, దాని ఫాంట్ మార్చమన్నారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా Ctrl+C అంటే కాపీ, Ctrl+V అంటే పేస్ట్. ఆ షార్ట్ కట్స్ అనేవి మీకు తొందరగా గుర్తుంటే ఈ MS వర్డ్ అని ఈజీగా మీరు వితిన్ టైంలో చేయొచ్చు. 15 మార్క్స్, 40 అయిపోయింది. ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చారంటే ఇదంతా మ్యాటర్. టైప్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అడ్జస్ట్ ద ఫాంట్ సైజ్ యాజ్ 12, ఫాంట్ సైజ్ యాజ్ ఏరియల్. ఫ్రెండ్స్, నేను మళ్ళీ పారా అంతా టైప్ చేయను, మీకు ఇంతకుముందు పారా టైప్ చేశాను కదా, దాంట్లోనే చూపిస్తాను. టైప్ ద ఫస్ట్ పారాగ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్ అండ్ అడ్జస్ట్ ద ఫాంట్ సైజ్ యాజ్ 12. ఫాంట్ సైజ్ పెంచుతాను, ఫాంట్ సైజ్ యాజ్ 12 పెట్టాము. అలాగే ఏరియల్ ఫాంట్ సైజ్ అనేది ఫాంట్ టైప్ ఏరియల్ అడిగారు, ఏరియల్ పెట్టాము. ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. బ్రాకెట్స్ అని ఉన్నాయి. ఇది యాక్చువల్గా అయితే మీరు టైప్ చేసింది బాగా టైప్ చేస్తే ఇదంతా రాదు. నేను దీన్ని ఊరికే మీకు వీడియో చూపిద్దామని టైప్ చేయకుండా కాపీ పేస్ట్ చేసాను కాబట్టి ఇట్లా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి డూప్లికేట్ ద టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ ఫర్ సెకండ్ పారాగ్రాఫ్ అండ్ అడ్జస్ట్ ద టెక్స్ట్ యాజ్ 14 అండ్ స్టైల్ యాజ్ సెంచరీ గోతిక్. ఇంత ముందులాగే సేమ్ అట్లా చేసుకోవచ్చు. హైలైట్ ద టెక్స్ట్ అండ్ బోల్డ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ రిక్వైర్డ్. సేమ్ ఈ విధంగా ఎక్కడైతే టెక్స్ట్ ఇచ్చాడో బోల్డ్గా, ఆ విధంగా అక్కడే టెక్స్ట్గా బోల్డ్ చేయమన్నారు. ఇక్కడ ODLs ఇచ్చారు, ANGRE ఇచ్చారు, ODL OACT. ఈ విధంగా ఇదనే చూపిస్తాను ఫ్రెండ్స్, ఎలా అనేది హైలైట్ చేయాలో. దీని అనేది మనం ఇక్కడ వచ్చేసి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన, దీన్ని హైలైట్ చేస్తున్నాము. టెక్స్ట్ హైలైట్ వచ్చేసి ఇది ఫ్రెండ్స్. టెక్స్ట్ హైలైట్ వచ్చి ఇది, దీని కలర్ వచ్చేసి బ్లాక్ పెట్టేస్తాను. అలాగే దాని బ్యాక్గ్రౌండ్ హైలైట్ వచ్చి ఇది, బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా పెట్టాను. ఇట్లా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ హోమ్లో ఈ విధంగా ఉంటుంది. ఇది స్మాల్ AB ఉండేది, ఇది బ్యాక్గ్రౌండ్ హైలైట్, ఇది వచ్చేసి టెక్స్ట్ హైలైట్. టెక్స్ట్కి సంబంధించిన కలర్, ఏ కలర్ కావాలంటే ఆ విధంగా కలర్ వస్తుంది. నేను బ్లాక్ పెట్టాను, బ్లాక్ తీసుకున్నాను. ఇలా చేయొచ్చు ఫ్రెండ్స్. సెకండ్ పేపర్ కూడా అయిపోయింది. థర్డ్ పేపర్ ఫ్రెండ్స్, ఈ విధంగా ది ఫస్ట్ కేస్ ఆఫ్ 2019-20 కరోనా వైరస్ పాండమిక్ ఇచ్చారు, క్వశ్చన్స్ ఇచ్చారు. దీని ప్రకారం చూద్దాం ఫ్రెండ్స్. నేను మళ్ళీ టెక్స్ట్ అంతా టైప్ చేయను, మీకు నేను ఆల్రెడీ ఉన్న టెక్స్ట్లోనే దీన్ని ఏ విధంగా చేయాలని చూపిస్తాను మీకు. ఇదండి, అడ్జస్ట్ ద పేపర్ సైజ్ A4, పేపర్ సైజ్ని A4లో పెట్టుకుందాము. దీనికి వచ్చేసి డిజైన్లోకి వెళ్ళాలి, పేజ్ లేఅవుట్లో. ఇక్కడ సైజ్ అనేది ఉంటుంది పేజ్ సెటప్లో. ఇక్కడ A4 పెట్టేస్తే పేజ్ సైజ్ A4కి వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ ఏం అడిగారు, ఎంటర్ ద టెక్స్ట్ యాజ్ ఇట్ ఈస్ విత్ ద ఫాంట్ స్టైల్ యాజ్ సెంచరీ గోతిక్ అండ్ ఫాంట్ సైజ్ యాజ్ 14. ఫాంట్ స్టైల్ వచ్చేసి సెంచరీ గోతిక్ అడిగాడు, దీనంతా సెంచరీ గోతిక్లో పెట్టుకున్నాం. హోమ్లో ఉంటుంది, ఇక్కడ సెంచరీ గోతిక్ వస్తుంది. అలాగే ఫాంట్ సైజ్ వచ్చేసి 14 అడిగారు, ఎంటర్ చేసి పెట్టేస్తాం. ఈ విధంగా వచ్చింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఏమడిగారంటే
యూజ్ బోల్డ్, డబుల్ అండర్లైన్ అండ్ ఇటాలిక్ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్. ఇక్కడ వచ్చేసి COVID-19కి డబుల్ అండర్లైన్ ఇచ్చారు. నేను ఏదో ఒక వర్డ్కి ఇస్తాను. ఇక్కడ ఎఫిషియన్సీ ఉంది కదా ఫ్రెండ్స్, ఎఫిషియన్సీకి బోల్డ్ చేస్తాను, కంట్రోల్ బి, లేదా ఆల్రెడీ ఇక్కడ వస్తుంది దీని ద్వారా ఆయన బోల్డ్ చేసుకోవచ్చు. డబుల్ అండర్లైన్ అడిగాడు. అండర్లైన్ అనేది కంట్రోల్ యూ ద్వారా ఆయన కొట్టచ్చు. మనకి డబుల్ అండర్లైన్ అడిగాలి కాబట్టి ఇక్కడ అండర్లైన్ ఆప్షన్ యూ అని ఉంటుంది. అండర్లైన్ కంట్రోల్ యూ. ఇక్కడ చుక్క కింద ఇస్తే డబుల్ అండర్లైన్, బోల్డ్ అండర్లైన్, డాట్ అండర్లైన్, ఈ విధంగా మనకు ఆప్షన్ చూపిస్తుంది. డబుల్ అండర్లైన్ కొట్టాను. ఎఫిషియన్సీకి డబుల్ అండర్లైన్ కొట్టాను. ఈ క్వశ్చన్ పేపర్లో COVID-19 కొట్టాడు, నేను దాన్ని కొట్టాను. నెక్స్ట్ వచ్చేసి డబుల్ అండర్లైన్ అయిపోయింది. యూజ్ జస్టిఫై అలైన్మెంట్. జస్టిఫై అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు మొత్తం సెలెక్ట్ చేసుకునేసి జస్టిఫై అంటే కంట్రోల్ జే అండి. ఇక్కడ ఏదన్నా చూడండి అలైన్మెంట్ స్టైల్స్, వీటిని మనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా పెట్టుకోవచ్చు. ఇప్పుడు కొన్ని లెటర్స్ వచ్చేసి డెవలప్మెంట్ ఉంది కదా, ఈ విధంగా వస్తాయి కొన్ని. అంటే మనకి ఎండ్ అనేది కంటిన్యూస్గా ఉండదు. ఇక్కడ టీ ఒక చోట, ఎన్ ఒక చోట, ఇట్లా అనేది వస్తూ ఉంటుంది. కొన్ని టైప్స్లో అంటే మనం మొదట్లో టైప్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం జస్టిఫై చేయాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ జే, కంట్రోల్ ప్లస్ జే. కంట్రోల్ జే అనేది జస్టిఫై కోసం వాడుతుంది. ఇది కంట్రోల్ ప్లస్ జే ఒకటేసారి పెట్టేస్తే మొత్తం సెలెక్ట్ చేసుకునేసి కంట్రోల్ జే కొట్టగానే జస్టిఫై అవుతుంది. జస్టిఫై అలైన్మెంట్ అయిపోయింది. ఇంక్రీజ్ ద ఇండెంట్ ఫర్ ఫస్ట్ లైన్ ఆఫ్ ఈచ్ పారాగ్రాఫ్. ఫ్రెండ్స్, ఇండెంట్ అనేది పేజ్ లేఅవుట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇండెంట్ అనే ఆప్షన్, పేజ్ లేఅవుట్లో ఇండెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ సైడ్లో మనం ఇండెంట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మన పారాగ్రాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళాలా రైట్ సైడ్ వెళ్ళాలా అనేది మనకి దాన్ని ఇండెంట్ అనే ఆప్షన్ అంటారు. యాక్చువల్గా మనం స్పేస్ ఇచ్చేసి జరుపుతూ ఉంటాం, అలా కాకుండా పారాగ్రాఫ్ అనేది జరపాలి. ఇక్కడ ఇండెంట్ ఉంచుకోండి. ఇండెంట్లో లెఫ్ట్ పెంచితే ఇంకా పెరుగుతూ వచ్చింది, అలాగే తగ్గిస్తూ ఉంటే తగ్గుతూ వచ్చింది. ఇది అనేది ఇండెంట్ ఆప్షన్ ఫ్రెండ్స్. రైట్లో వచ్చేసి రైట్ అంటే ఈ సైడ్, ఇక్కడ ఈ సైడ్ నుంచి ఈ రైట్ సైడ్ నుంచి ఎంత పెంచుకోవాలి ఇండెంట్ అనేది, ఎంత తగ్గించుకోవాలి, ఇది ఇండెంట్ అనే ఆప్షన్ ఫ్రెండ్. బిఫోర్ ఆఫ్టర్ అనేది ఇప్పుడు ఏదో ఒక వర్డ్ వేసుకోండి. దాంట్లో ఒక చోట సెలెక్ట్ చేసుకోండి. బిఫోర్లో దాని ముందర అంటే ఇది, దాని ముందర పైన వచ్చేసి బిఫోర్ అనే ఆప్షన్. అలాగే ఆఫ్టర్ అంటే కింద అంటే పారాగ్రాఫ్ కింద ఫ్రెండ్స్ చూసుకోండి. ఇక్కడ మూవ్ అవుతా ఉంది పారాగ్రాఫ్ కింద, అంటే ఇక్కడ మూవ్ అవుతా ఉంది చూడండి కింద. ఇది ఇండెంట్ ఫ్రెండ్స్. ఇది విండోస్ MS Office 2013లో ఈ ఆప్షన్ ఉంటుంది. పేజ్ లేఅవుట్లో ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మీకు MS Office 2007లో ఇక్కడ పైన ఉంటుంది ఫ్రెండ్స్ పేజ్ లేఅవుట్ అనేది. మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ అనేది ఉంటుంది, ఇక్కడ పైన అనేది ఉంటుంది. ఈ మౌస్ ఎక్కడైతే మూవ్ ఉంటుందో చూడండి, ఇక్కడ అనేది ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ డ్రాగ్ ఆప్షన్ ఉంటుంది. కొన్ని సింబల్స్ ఉంటాయి, అంటే మీకు ఎలా కొన్ని సింబల్స్ ఉంటాయి ఇక్కడ. ఆ సింబల్ పట్టుకొని ఇక్కడ డ్రాగ్ చేస్తూ ఉంటే ఈ పైన కర్సర్ ఎక్కడైతే మూవ్ ఉంటుందో అక్కడ డ్రాగ్ చేస్తూ ఉంటే ఆ పేజ్ అనేది డ్రాగ్ అవుతూ ఉంటుంది. 2013లో అయితే పేజ్ లేఅవుట్ ఉంటుంది. 2007లో అయితే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ఉంటుంది. ఈ పైన మీ కర్సర్ మూవ్ అయ్యే చోట ఉంటుంది. ఇక్కడ మొత్తం ఈ పైన అంతా పేజ్ సెటప్ ఉంటుంది ఫ్రెండ్స్. పేజ్ లేఅవుట్ ఇండెంట్ అనేది. నెక్స్ట్ అలాగే యూజ్ డ్రాప్ క్యాప్ ఫర్ ఫస్ట్ పారాగ్రాఫ్ అండ్ అడ్జస్ట్ ఇట్ టు 2 lines ఓన్లీ. డ్రాప్ క్యాప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, చూపిస్తాను. ఇప్పుడు P ఉంది కదా,
ఫస్ట్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లో డ్రాప్ క్యాప్ అంటే ఫస్ట్ అక్షరం అనేది పెద్దగా వస్తుంది, పెద్దగా వచ్చి మీకు చూపిస్తాను డ్రాప్ క్యాప్ అంటే. ఇక్కడ డిజైన్లో ఫ్రెండ్స్ నేను ఈ టెక్స్ట్ అనేది వేరే చోటు నుంచి కాపీ పేస్ట్ చేసిందాన మీకు ఇండెంట్ అనే ఆప్షన్, డ్రాప్ క్యాప్ అనే ఆప్షన్ హైలైట్ అవ్వలేదు. యాక్చువల్గా ఎంఎస్ వర్డ్లో మనం టైప్ చేసిన వర్డ్స్కి మాత్రమే కాపీ పేస్ట్ చేయకుండా కాకుండా టైప్ చేసిన వాటికి మాత్రమే డ్రాప్ క్యాప్ అని వస్తుంది. నేను ఇప్పుడు టైప్ చేస్తున్నాను హరికృష్ణ ఎంఎస్ వర్డ్ సంథింగ్ ఏదో కొన్ని వర్డ్స్ ఇట్లా టైప్ చేస్తాను ఫ్రెండ్స్. 2 లైన్స్ అడిగారు, నేను ఒక 3 లైన్స్ టైప్ చేసి పెట్టాను మ్యాప్ అంతా. ఇప్పుడు మనకి డ్రాప్ క్యాప్ కావాలంటే ఫస్ట్ మన క్వశ్చన్లో అడిగి వచ్చేసి డ్రాప్ క్యాప్ ఫస్ట్ పారాగ్రాఫ్లో అండ్ అడ్జస్ట్ ఇటు 2 లైన్స్ అన్నాడు. మనకి ఈ 2 లైన్స్ మాత్రం డ్రాప్ క్యాప్ వస్తుంది. ఇప్పుడు పేజ్ పారాగ్రాఫ్ ముందు ఫస్ట్ పెట్టేసి డ్రాప్ క్యాప్ కొట్టగానే ఈ విధంగా వస్తుంది డ్రాప్ అనేసి. చూసారా హెచ్లో హరికృష్ణ హెచ్ అనేసి మనకి ఇక్కడ 3 లైన్స్ వచ్చింది. 2 లైన్స్ అడిగారు క్వశ్చన్లో. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ డ్రాప్ క్యాప్లోకి వెళ్ళి కిందికి వెళ్తే డ్రాప్ క్యాప్ ఆప్షన్స్ వస్తుంది. ఇక్కడ డ్రాపుల్లో లైన్ టు డ్రాప్ 2 లైన్స్ పెట్టండి. 3 ఉంది, 2 పెడితే ఓకే కొట్టగానే చూడండి 2 లైన్స్కి వచ్చేసింది. ఈ విధంగా డ్రాప్ క్యాప్ అనేది చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఎంటర్ స్టార్ట్ సింబల్స్ 2 అడిగారు. ఇందులో సింబల్స్ అనేవి ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఇన్సర్ట్లోకి వెళ్ళేసి సింబల్స్లోకి వెళ్తే మోడ్ సింబల్స్ వస్తాయి. ఇక్కడ మనకి డిఫరెంట్ స్టైల్స్ అండ్ సింబల్స్ అనేవి ఉంటాయి లెటర్స్ సంబంధించి. ఇక్కడ నార్మల్ టెక్స్ట్ మన ఫాంట్లో చెక్ చేసుకోవాలి. నార్మల్ టెక్స్ట్ సంబంధించిన సింబల్స్ ఇవన్నీ. మనకి స్టార్ సింబల్ కావాలంటే ఇక్కడ వైండింగ్స్ అని ఒకటి ఉంటుంది, విండింగ్స్ అనేసి చూడండి. ఇవన్నీ మనకి టెక్స్ట్ వెబ్డింగ్స్ అని ఉంటుంది. విండింగ్స్ అనేది విండింగ్స్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ సింబల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ ఈ సింబల్స్లో మనకి స్టార్ సింబల్ అనేది ఉంటుంది చూడండి. ఇక్కడ ఫ్రెండ్స్ స్టార్ అనేది దీన్ని ఇన్సర్ట్ చేస్తాం. మళ్ళీ ఇన్సర్ట్ 3 వచ్చాయి, 4ది ఇన్సర్ట్ చేస్తున్నాం. చూడండి ఇక్కడ ఇన్సర్ట్ అవుతున్నాయి. క్లోజ్ చేస్తాం. ఇట్లా ఇన్సర్ట్ సింబల్ అనేది యూజ్ చేయాలి. దీనికి సైజ్ ఎక్కువ పెంచితే క్వశ్చన్ పేపర్ లాగా ఎక్కువ వస్తుంది. హోమ్లో సైజ్ పెంచండి. యాక్చువల్గా ఎక్కడైనా సైజ్ పెంచవచ్చు, ఇక్కడ టెక్స్ట్ చూసుకోవచ్చు, ఇక్కడ సైజ్ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా తగ్గించాలంటే తగ్గించవచ్చు. వింగ్డింగ్స్ అని ఉంటుంది ఇన్సర్ట్లో. సింబల్స్, మోర్ సింబల్స్, వింగ్డింగ్స్ ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడతో పేపర్ 3 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 5. పేపర్ 5 ఏమి ఇచ్చాడంటే ఒక ఎంఎస్ వర్డ్ డాక్యుమెంట్ ఇచ్చాడు, చుట్టూ బార్డర్ ఇచ్చాడు. ఫాంట్ స్టైల్ విల్ బి బుక్మన్ ఓల్డ్ స్టైల్. ఇక్కడ ఫాంట్ స్టైల్ అనేది మార్చుకోవాలి. దీనంతా సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాంట్ స్టైల్ ఇక్కడ బుక్మెన్ ఓల్డ్ స్టైల్ అంటే టైప్ చేద్దాం. బుక్మెన్ ఓల్డ్ వచ్చింది చూడండి. ఈ విధంగా పెట్టుకునేద్దాం. అండ్ ఫాంట్ బోల్డ్ ఇటాలిక్ షుడ్ బి అప్రోప్రియేట్లీ. బోల్డ్ ఇటాలిక్ షుడ్ బి ఉండాలి, బోల్డ్ ఉండాలి, ఇటాలిక్ ఉండాలి. కొట్టేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి క్రియేట్ డాక్యుమెంట్ షుడ్ బి లైక్ ది గివెన్ వన్. అంటే మనకి పైన ఈ విధంగా ఎట్టిచ్చాడు అట్టే అడిగాడు. ఆ రిపోర్ట్ సంబంధించి స్టోరీ చెప్పాడు, దీన్ని విధంగా రాశాడు. నేను మొత్తం టైప్ చేయలేదు, మీకు ఊరికి మీరు ఎగ్జామ్ టైప్ చేసుకోవచ్చు. నేను ఎలా చేయాలని చూపిస్తున్నాను. ఫాంట్ సైజ్ ఆఫ్ మెయిన్ హెడింగ్ ఈజ్ 18, ఫాంట్ సైజ్ ఫర్ సబ్ హెడింగ్ ఈజ్ 16 అండ్ రిమైనింగ్ 12 అన్నారు. ఇక్కడ మనకి మెయిన్ హెడింగ్ మాత్రమే ఉంది, సబ్ హెడింగ్ ఏం లేదు. మెయిన్ హెడింగ్ వచ్చి 18 అడిగాడు. మెయిన్ హెడింగ్ PMKVY. దీని ఫాంట్ సైజు 18 పెంచుతున్నాం. 18 వచ్చింది చూడండి. అలాగే దీన్ని మధ్యలోకి పెట్టుకోండి. సబ్ హెడింగ్ అడిగారు, మనకి సబ్ హెడింగ్ ఏం లేదు ఇక్కడ. అంతా కంటెంట్ వచ్చి నెక్స్ట్
12 రిమైనింగ్ 12 అడిగాడు. రిమైనింగ్ 12 ఆల్రెడీ ఉంది. ఒకవేళ సబ్ హెడింగ్ ఉంటే హరి అని పెట్టేసి సబ్ హెడింగ్ ఉంటుంది. ఈ సబ్ హెడింగ్ అనేది 14 అడిగాడు. ఇట్లా పెట్టేసి ఈ విధంగా ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి సేమ్ యాస్టీ అనే కాబట్టి బార్డర్ కూడా క్రియేట్ చేయాలి. పేజ్ బార్డర్ చూపిస్తాను ఎలా చేయాలో. పేజ్ బార్డర్ చూడండి ఈ విధంగా ఇచ్చాడు. దీని పేజ్ బార్డర్ వచ్చి మనం డిజైన్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. డిజైన్లోకి వెళ్ళిన తర్వాత పేజ్ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ వస్తుంది అంతా చూడండి. మనకి ఏ విధంగా కావాలో బ్యాక్గ్రౌండ్ ఆ విధంగా ఇచ్చుకోవచ్చు. అలాగే పేజ్ బార్డర్ అడిగాడు మనకి. పేజ్ బార్డర్ నన్ను బాక్స్ అయితే బాక్స్ కావాలి మనకి. ఇప్పుడు బాక్స్ పైన క్లిక్ ఇచ్చేసి లైన్స్ డాటెడ్ లైన్సా సింగిల్ లైన్ డబుల్ లైనా ఇట్లా ఉంటుంది. నేను హోల్ డాక్యుమెంట్కి ఇచ్చాను స్టైల్ సింగిల్ లైన్ పెట్టి ఓకే కొడితే బార్డర్ వచ్చేసింది. చూసారు ఫ్రెండ్ ఈ విధంగా బార్డర్ వచ్చేసింది. మనం పేజ్ కలర్స్ ఈ విధంగా మధ్యలో ఎట్లైనా పెట్టుకోవచ్చు మీ ఇష్టం. మనకు అడగలేదు క్వశ్చన్లో, మీకు ఇట్లా చూపిస్తున్నాను. ఇది అనేది ఈ పేపర్ అయిపోయింది ఇక్కడికి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటుంది ఎంఎస్ వర్డ్ అనేది. అంతా సింపుల్. మీకు టెక్స్ట్ అనేది ఈజీగా వస్తే అంటే టైపింగ్ అనేది మీరు ఫాస్ట్గా ఉండాలా. అలాగే షార్ట్ కట్ కీస్ అనేవి మీకు తెలిస్తే కనుక ఎంఎస్ వర్డ్ 10 minutesలో మనకి టైం ఇచ్చింది వచ్చేసి 15 minutes దీనికి వచ్చేసి టైం అనేది వేయలేదు, 15 marks ఇచ్చాడు. టోటల్ టైం వచ్చి 30 marks, టోటల్ మినిట్స్ వచ్చి 30 minutes. ఇందులో 15 marks కంటెంట్ వచ్చి ఇదంతా. ఈ 15 marksలో మీరు ఎంత స్పీడ్గా టైప్ చేస్తారు, ఎంత స్పీడ్గా షార్ట్ కట్ కీస్ యూజ్ చేస్తారు అనే దాన్ని బట్టి మీకు దీంట్లో 15 marks ఫుల్ గెయిన్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకోసం కొన్ని షార్ట్ కట్ కీస్ చెప్తాను. నేను వచ్చేసి ఈ పేపర్లో లేదు అయినా చూస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు కంట్రోల్ B ఉంది, కంట్రోల్ ప్లస్ B, కంట్రోల్ ప్లస్ I, కంట్రోల్ ప్లస్ U, కంట్రోల్ ప్లస్ S, కంట్రోల్ ప్లస్ F, కంట్రోల్ ప్లస్ Z. ఈ షార్ట్ కట్స్ కీస్ మీకు మెయిన్ ఎక్కువ యూజ్ పడతాం. మీకు కంట్రోల్ ప్లస్ B అనేది బోల్డ్ అండి. మన లెటర్ని మనం చేసిన పారాగ్రాఫ్ కానీ వర్డ్ కానీ బోల్డ్ చేయడానికి హైలైట్ చేయడానికి కంట్రోల్ B వాడతారు. కంట్రోల్ ప్లస్ I అనేది ఇటాలిక్. ఇక్కడ ఇటాలిక్ ఉంది కదా, ఈ ఇటాలిక్ ఇక్కడ సింబల్ అని కొట్టచ్చు, లేదంటే కంట్రోల్ I ద్వారానే కొట్టచ్చు. కంట్రోల్ B అనేది ఇక్కడ సింబల్ అని ఉంటుంది, సింబల్ ద్వారానే కొట్టచ్చు. కంట్రోల్ U అంటే అండర్లైన్ క్రియేట్ చేయడం. అండర్లైన్ అనేది ఇక్కడ ఉంది, లేదంటే సింబల్ ద్వారానే పెట్టుకోవచ్చు. కంట్రోల్ S అంటే సేవ్. మనం చేసిన డాక్యుమెంట్ మొత్తం సేవ్ చేయాలంటే కంట్రోల్ S అనేది కొట్టచ్చు, లేదంటే ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సేవ్ అయినా క్లిక్ చేయొచ్చు. అలాగే కంట్రోల్ F ఫైండ్ అండి. కంట్రోల్ F అంటే ఫైండ్, నావిగేషన్ అంటారు. అలా మనకు డాక్యుమెంట్లో ఒక వర్డ్ ఎక్కడుందో తెలియట్లేదు అని మీరు తొందర కావాలంటే కంట్రోల్ F ద్వారా కొట్టేసి వచ్చేస్తుంది. హరి కొట్టగానే హరి ఇక్కడ ఉందని చూపిస్తుంది, కంట్రోల్ F అని. అలాగే నెక్స్ట్ వచ్చేసి కంట్రోల్ Z. కంట్రోల్ Z అనేది మనకి యాక్చువల్గా ఎంఎస్ వర్డ్ కానీ ఎంఎస్ ఎక్సెల్ కానీ ఒక వరం అనుకోండి, చాలా యూస్ఫుల్ ఈ కంట్రోల్ Z అనేది. యాక్చువల్గా అండు అండి. కంట్రోల్ Z అంటే అండు అంటే అర్థం ఏంటి ఫ్రెండ్స్, మనకి ఏదైనా పొరపాటు చేసామో ఇప్పుడు నేను ఒక పదం రాస్తున్నాను హరికృష్ణ అనేసి, ఇందులో తప్పు ఉంది. ఈ తప్పును డిలీట్ చేయాలంటే కంట్రోల్ Z అని కొడితే మొత్తం ఆ పదం అంతా వెళ్ళిపోతుంది. లేదంటే మనం చేసిన ప్రీవియస్ స్టెప్ ఏది ఉందో ఆ ప్రీవియస్ స్టెప్ అనేది అండో అయిపోతుంది. కంట్రోల్ Z కొడితే అండో అయిపోతుంది. మనం ఏమైనా పొరపాటు చేసి దాన్ని సేవ్ చేసినామని కూడా కంట్రోల్ Z కొడితే అది అండో అయిపోతుంది. ఇది మెయిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి కంట్రోల్ Z గుర్తుపెట్టుకోండి. మనం చేసిన పొరపాటు అనేది దీని ద్వారా రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఎంఎస్ వర్డ్ అనేది ఈ విధంగా ఉంటుంది. అట్లా దీంట్లో మీకు మెయిన్ ఇంకోటి ఉంటుంది, మనకి యాక్చువల్గా క్వశ్చన్ పేపర్లు ఎక్కడ అడగలేదు. మెయిల్ మెర్జింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మెయిల్ మెర్జింగ్ అనేది ఇక్కడ మెయిలింగ్స్లో ఉంచుకోండి. మెయిల్ మెర్జింగ్ అనేది దేనికి ఉపయోగపడతారంటే, మనం ఒక కంటెంట్ ఏదైనా ఒక లెటర్ రాసాము, ఆ లెటర్ అనేది చాలా మందికి రీచ్ కావాలా అంటే కనుక
మెయిల్ మెర్జింగ్ అనే ఆప్షన్ ఉపయోగిస్తారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఒక కాలేజ్లో 100 మంది స్టూడెంట్స్ ఉంటారు. 100 మంది పేరెంట్స్, ఆ స్టూడెంట్స్ పేరెంట్స్కి లెటర్ రాయాలనుకుంటున్నారు కాలేజ్. ఆ లెటర్ రాసేటప్పుడు మీకు చూపిస్తాను మొత్తం. లెటర్లో అందరికీ హాయ్, వెల్కమ్, అనేది వడ్డండి. ఈ పదాన్ని మొత్తం అందరికీ 100 మందికి పెట్టాలనేటప్పుడు ఈ మెయిల్ మెర్జింగ్ అనేది యూజ్ చేస్తాం. మనం 100 మంది పేర్లు కావాలి, వాళ్ళ ఫాదర్ నేమ్ కావాలి, వాళ్ళ అడ్రస్ కావాలి 100 మందికి. ఈ విధంగా మనం ఈ 3 డీటెయిల్స్, ఈ మెయిన్ డీటెయిల్స్, ఈ మెయిన్ కంటెంట్ అంతా ఈ 3 డీటెయిల్స్తో, అంటే ఈ ముగ్గురికి, అంటే నేమ్, ఫాదర్ నేమ్, అడ్రస్, వీళ్ళకి 100 మందికి చేయాలనుకున్నాండి. 100 మందికి చేయాలనేటప్పుడు ఈ మెయిలింగ్ అనేది యూజ్ అవుతుంది. ఈ 100 మంది ఎవరు? సెలెక్ట్ రిసిప్ట్ కొట్టండి, టైప్ ఏ న్యూ లిస్ట్. ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఉంటాయి ఇవన్నీ డీటెయిల్స్. వీటిని మనం డిలీట్ కొట్టాలి, డిలీట్ ఎంట్రీ. కస్టమైజ్, లేదంటే కస్టమైజ్ కాలమ్స్లోకి వెళ్తే ఇక్కడ ఆల్రెడీ ఒక 20 ఉంటాయి. ఇవన్నీ చేసుకొని డిలీట్ చేయండి. ఈ విధంగా డిలీట్ చేసుకుంటాము. డిలీట్ చేసుకుంటా మనకు 3 పెట్టాను కావాలని. ఈ 3 కూడా డిలీట్ చేసి మీరు న్యూ ఎంట్రీ చేసుకోవచ్చు, యాడ్. లేదంటే ఇంకా నాకు 3 కావాలి కాబట్టి వీటి రీనేమ్ చేసుకుంటున్నాను. సెకండ్ వచ్చేసి ఫాదర్ నేమ్, థర్డ్ వచ్చి అడ్రస్ నేను ఆల్రెడీ ఉంది. ఓకే కొట్టేస్తారు. ఈ విధంగా వస్తాయి. మనకి 100 మంది కావాలనుకోండి, 100 మంది డీటెయిల్స్ రాస్తాం. హరికృష్ణ, ఫస్ట్ స్టూడెంట్ పేరు, వాళ్ళ ఫాదర్ నేమ్ శ్రీ అని పెట్టుకోండి, అడ్రస్ వచ్చి దూరం పెట్టుకోండి. నెక్స్ట్ ట్యాబ్ కొట్టగానే నెక్స్ట్ ఇంకో 100 మంది. ఈ విధంగా 100 మంది డీటెయిల్స్ అన్ని రాసుకోవాలి. మనం అన్నీ రాసుకొచ్చి ఓకే కొడతాం. ఓకే కొట్టినప్పుడు దీన్ని సేవ్ యాజ్ అడుగుతుంది. ఎక్కడో చోట దీన్ని ఫైల్ సేవ్ చేయండి. హరికృష్ణ అని పెడుతున్నాను. సేవ్ కొట్టగానే ఫ్రెండ్స్, సేవ్ కొట్టగానే మనకి కొన్ని మెయిలింగ్స్లో కొన్ని ఆప్షన్స్ అనేవి హైలైట్ అయ్యొచ్చండి. ముందు మనకి ఇవన్నీ లేవు. అడ్రస్ బుక్, గ్రీటింగ్ అని, ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అన్ని. సేవ్ కొట్టగానే ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మనం ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఈ నేమ్ దగ్గర నేమ్ అనే ఆప్షన్ రావాలి మనకి. ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ నేము, అలాగే ఫాదర్ నేమ్ దగ్గర ఫాదర్ నేమ్ రావాలి. అడ్రస్ దగ్గర ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్ అడ్రస్ కొట్టండి. మీరు ఈ విధంగా అయిన తర్వాత అట్లాగే ఎన్ని ఉంటే ఎన్ని కాలమ్స్ ఉంటే అన్ని కాలమ్స్ అన్ని రాసుకునేసి ఇట్లా ఇన్సర్ట్ మెర్జ్ ఫీల్డ్లో అన్ని ఇన్సర్ట్ చేసుకోవాలి. ఈ ఎడిట్ రెసిప్ట్స్ అని మనం ఎంతమంది కావాలంటే అంతమంది ఉంటాయండి. ఇదంతా అయిన తర్వాత ఫినిష్ మెర్జ్ కొట్టండి. ఫినిష్ మెర్జ్ కొట్టిన తర్వాత ఎడిట్ ఇండివిజువల్ డాక్యుమెంట్స్ కొట్టగానే ఎన్ని డాక్యుమెంట్స్ అంటే 3 కొట్టాం మనం. ఇప్పుడు 3ది కావాలా, లేదంటే ఒకటే కావాలా, లేదంటే ఎన్ని కావాలంటే అన్ని, అట్లా ఓకే కొట్టండి. ఓకే కొట్టగానే ఇక్కడ చూడండి పేజ్ 1 of 3 అని 3 పేజీలు వచ్చాయి. హాయ్ వెల్కమ్ అని అందరికి కావాలా. ఫస్ట్ వచ్చి హరికృష్ణకు వచ్చింది, ఫాదర్ నేమ్ శ్రీ, అడ్రస్ దూరు వచ్చింది. సెకండ్ వచ్చేసి ఈ పేరు, మళ్ళీ ఇది ఫాదర్ నేమ్, ఇట్లా హాయ్ వెల్కమ్, సేమ్ కంటెంట్. నెక్స్ట్ ఇది ఈ విధంగా 3 కొట్టే 3కి వచ్చింది. ఫ్రెండ్స్, ఇది ఈ మెయిల్ మెర్జింగ్ అనేది లెటర్స్ పంపిణీకి చాలా ఉపయోగపడతాయి మనకి. ఒకటే లెటర్ చాలా మందికి పంపాలంటే కనుక ఆ విధంగా, అంటే ఆ నేమ్ ఎవరికి పంపాలి, ఆ డెసిగ్నేషన్ కూడా వాళ్ళ డెసిగ్నేషన్ డీటెయిల్స్ కూడా కావాలంటే కనుక మెయిల్ మెర్జింగ్ ద్వారా ఇలా చేసి మనం పంపిస్తాం. లెటర్లో ఎంఎస్ వర్డ్లో మెయిల్ మెర్జింగ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా మనకి ఎంఎస్ వర్డ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.